రైతులు సంఘటితమవుతే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు. 5 గ్రామాలకు చెందిన రైతులు నిర్ణయం తీసుకొని వేసిన ముందడుగు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. అదే జక్రాన్పల్లి, కలిగోట్, మైలారం, మనోహరాబాద్ గ్రామానికి చెందిన రైతులు తామే వ్యాపారులుగా మారాలని భావించారు. వాస్తవానికి నిజామాబాద్ జిల్లా పేరు చెప్పగానే పసుపు రైతులు గుర్తుకొస్తారు. ప్రతి సీజన్లో పసుపు రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి పసుపుకు ధర లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు మంజూరైనప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా కార్యకలాపాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు మహారాష్ట్రకు తమ పసుపుని తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని స్వయంగా తామే ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు ఈ 5 గ్రామాలకు చెందిన రైతులు. ఇందులో భాగంగానే ఆత్మనిర్భర్ భారత్ కింద 2 కోట్ల సబ్సిడీతో ఒక పరిశ్రమను ఏర్పాటు చేశారు. పసుపు ప్రాసెసింగ్ చేసి ఇందూరు పసుపుగా నామకరణ చేసి అంతర్జాతీయ మార్కెట్కు సిద్ధం చేశారు. ఇప్పటికే ఈజిప్టుకు 10 టన్నుల పసుపును పంపించి లాభాలను గడిస్తున్నారు. 3 రకాల పసుపులను ఇక్కడ ప్యాకింగ్ చేస్తూ ఇందూరు పసుపుగా బ్రాండ్తో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఇందూరు పసుపుకు మంచి గుర్తింపు రావడంతో రైతులకు సిరుల పంట పండుతుంది. ప్రతిసారి ఎవరిపైనో వ్యాపారులపైన ఆధారపడి ధర రాక ఇబ్బందులను ఎదుర్కోకుండా స్వయంగా తామే ఒక వ్యాపారులా మారి లాభాలను గడించాలని వీరంతా ఏకమై సంఘటితమై ఈ నిర్ణయం తీసుకున్నారు. జక్రాన్పల్లి కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ ఫ్యాక్టరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇప్పుడు మిగతా జిల్లాలో ఉన్నటువంటి రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది. ఇప్పటికే లాభాలను గడిస్తున్నటువంటి ఈ 5 గ్రామాలకు చెందిన పసుపు రైతులు భవిష్యత్తులో మరిన్ని దేశాలకు ఇందూరు పసుపును ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా ప్రాసెసింగ్ యూనిట్లో పసుపుకు సంబంధించిన మరిన్ని రకాలను ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పండిస్తున్నటువంటి ఇతర రైతులు కూడా పసుపును ఈ ప్రాసెసింగ్ యూనిట్కి తీసుకొచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా తాము పండించిన పంటనే కాకుండా ఇతర రైతులకు సంబంధించిన పసుపును కూడా ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లో విడుదల చేస్తూ లాభాలను గడిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు. ఇది మొత్తం మీద ఒకప్పుడు పసుపు రైతులు అంటే కష్టాలే వినిపించేవి. ఇప్పుడు పసుపు రైతులు ఏకమై సంఘటితమై లాభాల బాట పడుతున్నారు. ముఖ్యంగా శ్రమ చేయడమే కాదు, తమ ఆలోచిత నిర్ణయాలతో ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నారు ఈ జక్రాన్పల్లి మండలానికి సంబంధించిన పసుపు రైతులు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్.